Morning friends, in this class we are going to learn past perfect continuous tense. What is the today's class? Today's class is on past perfect continuous tense. What is the usage? అసలు ఈ past perfect continuous tense ని ఎప్పుడు యూజ్ చేస్తాం? To express an action that started in the past, continued over a period of time in the past and ended in the past. అంటే గతంలో స్టార్ట్ అయ్యి గతంలో జరుగుతూ గతంలోనే ఎండ్ అయిపోయిన యాక్షన్స్ ని చెప్పాలి అంటే మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. సో ఏ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం ఒకసారి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే హ్యాడ్ బీన్ రావాలి ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్. మరి సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ అండి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఏ సబ్జెక్ట్ అయినా రానియండి, హ్యాడ్ బీన్ యూజ్ చేస్తాం. అలానే కూడా ఏ సబ్జెక్ట్ అయినా సరే హ్యాడ్ యూజ్ చేస్తాం. ఐ హ్యాడ్, వి హ్యాడ్, యూ హ్యాడ్, దే హ్యాడ్, హీ హ్యాడ్, షీ హ్యాడ్, ఇట్ హ్యాడ్. అలానే హ్యాడ్ బీన్ కూడా యూజ్ చేస్తాం. మరి ఈ యొక్క పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. I had been singing a song for 5 minutes when my friend came. మా ఫ్రెండ్ వచ్చినప్పటికీ నేను 5 నిమిషాల పాటు పాట పాడుతూనే ఉన్నాను. అంటే గతంలో స్టార్ట్ అయింది, పాట పాడుతూ కంటిన్యూ జరిగింది అండ్ ఎండ్ అయిపోయింది. అలా చెప్పాలి అన్నప్పుడు ఎలా చెప్పాలి అంటే ఐ హ్యాడ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ 5 minutes when my friend came. ఇప్పుడు మా ఫ్రెండ్ కౌశిక్ జపాన్ లో ఉండేవాడండి. వచ్చినప్పటికీ మా ఫ్రెండ్ జపాన్ లో ఉండేవాడు. ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత జపాన్ నుంచి బయటకు వచ్చేసాడు, అంటే ఇండియాకు తిరిగి వచ్చేసాడు. అప్పుడు చెప్పాలి అంటే ఎలా చెప్తాం? కౌశిక్ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ జపాన్. చూడండి, కౌశిక్ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ జపాన్ బిఫోర్ ద ఎర్త్క్వేక్ అకర్డ్. ఎర్త్క్వేక్ వచ్చినప్పటికీ, అంటే అది వచ్చిన తర్వాత లేడీగా జపాన్ లో ఎర్త్క్వేక్ వస్తుందని తెలిసి మళ్ళీ ఇండియాకి వచ్చేసాడు. సో కాకపోతే కొంతకాలం పాటు జపాన్ లో ఉండేవాడు, నివసిస్తూ ఉండేవాడు. కంటిన్యూషన్ జరుగుతూ ఉంది కాబట్టి కౌశిక్ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ జపాన్ బిఫోర్ ద ఎర్త్క్వేక్ అకర్డ్. మా ఫ్రెండ్ హార్స్ రైడింగ్ చేస్తున్నాడు. కొన్ని రోజుల పాటు హార్స్ రైడింగ్ చేస్తూ ఉండేవాడు, ఇప్పుడు చేయడం లేదు. అంటే గతంలో స్టార్ట్ చేశాడు, గతంలో కొంతకాలం పాటు హార్స్ రైడింగ్ చేశాడు, కొన్ని డేస్ తర్వాత మానేశాడు. అలా చెప్పాలంటే ఏం చెప్తాం? ఐ న్యూ దట్, నాకు తెలుసు, మా ఫ్రెండ్ హీ హ్యాడ్ బీన్ రైడింగ్ ద హార్స్ ఫర్ మెనీ డేస్. చాలా రోజుల పాటు హార్స్ రైడింగ్ అనేది చేశాడండి. ఐ న్యూ దట్ హీ హ్యాడ్ బీన్ రైడింగ్ ద హార్స్ ఫర్ మెనీ డేస్. కొంతకాలం పాటు కొన్ని రోజుల పాటు అతను హార్స్ రైడింగ్ అనేది చేస్తూ ఉండేవాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. ప్లీజ్ subscribe, share, comment, like. Thank you all.